నాగేష్ గారు మీరు చెప్పండి, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ప్రొటెస్ట్ లో స్టూడెంట్స్ కంటే ఎక్కువ క్రిమినల్స్ ఉన్నారు. సో ఈ క్రిమినల్స్ ఉండడానికి గల కారణం ఏంటి? దాని వెనకాల ఏమైనా వ్యూహం ఉండి ఉండొచ్చా అన్నది ఒకసారి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియచేయండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ మెట్రో టీవీ వ్యూవర్స్ కి. స్టూడెంట్స్ వెనకాల ఎవ్వరు లేరమ్మా. స్టూడెంట్స్ మన దేశ యువతనే ఉంది నా అబ్జర్వేషన్ ప్రకారం. వాస్తవానికి ఒకవేళ వాళ్ళ వెనకాల ఎవరైనా ఉండి ఉంటే వైలెన్స్ గా జరిగేది. మన దేశ యువతకి అర్థమైంది. మనం అందరం ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సిన విషయం కూడా ఇందులో ఒకటి ఏంటంటే, రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రదర్శన చేశారు. రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. గాంధీయ వాదంలో నాన్ వైలెంట్ అప్రోచ్ లోనే తీసుకున్నారు, కానీ పోలీస్ అట్రోసిటీస్ అయ్యాయి. మీరు కొంచెం ఎలా ఎలా చూడాలంటే, లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అకౌంటబిలిటీ ఎక్కడ? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైలేటరల్ ట్రేడ్ జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓవర్‌సీస్‌కి వెళ్తున్నారు. ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ లేదు. రైట్? సో, అలాంటి గవర్నమెంట్ దగ్గర నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ రోడ్ల మీద వచ్చి వాళ్ళకిచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కుని బేస్ చేసుకొని వాళ్ళు శాంతియుతంగా పోరాటం చేసిర్రు. దానికి మనము ఏ ఇన్‌స్టిట్యూషన్, ఇప్పుడు డెమోక్రటిక్ ప్రాసెస్‌లో మల్టిపుల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియరీ ఎలా రియాక్ట్ అయింది, పార్లమెంట్ ఎలా రియాక్ట్ అయ్యింది, సివిల్ సొసైటీ ఎలా రియాక్ట్ అయింది, కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, ఎట్ ద సేమ్ టైమ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ షాడో ప్రైమ్ మినిస్టర్ ఎలా రియాక్ట్ అయ్యారు, సమాజం దాని పట్ల ఎలా రియాక్ట్ అయిందన్నది మనం చూస్తే మీకు అర్థమైపోతది. వాస్తవానికి దాని వెనకాల పాకిస్తాన్, చైనీస్ ఎవరు లేరమ్మా. ఇది బీజేపీ ప్రొపకండా. ఇప్పుడు నుంచి కాదు. ఇప్పుడు మీరు అంటే చూడండి, ఒక సర్జికల్ చిన్న స్ట్రైక్ సందేహం జరిగిందా, అండి ప్రజలలో ఉన్న. ఆపరేషన్ సింధు. సో ఇక్కడ ప్రజలలో ఉన్న సందేహం ఏంటి అంటే, మీరు చెప్పినట్టుగానే ఈ లీక్ పేపర్ మీద దేశవ్యాప్తంగా కూడా స్టూడెంట్స్ అందరూ ఏకమయ్యి ప్రొటెస్ట్ చేయడం ఓకే మంచిదే, కానీ చాలా మందికి ఉన్న సందేహం ఏంటి అంటే, ఈ ప్రొటెస్ట్ ఇన్ని రోజులు కొనసాగడానికి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, లేకపోతే కావాల్సిన ఒక నిత్యవసర సదుపాయాలు ఎవరు కల్పించారు అన్నది ఇక్కడ సందేహం. సో దానికి మీరేమంటారు? అమ్మ, మీరు దీనికి నేను చెప్తాను చూడండి. మన మన ఇండియన్ ఈథోస్ లో వాల్యూస్ ఉంటాయమ్మా. మహాత్మా గాంధీ కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసినప్పుడు, మహాత్మా గాంధీ రాకముందు నుంచి ఎప్పటి నుంచో పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఉంది. ఆయన కొంచెం ఉద్రిక్తత పెంచిండు. సో ఇక్కడ మనం సానుభూతి కారణంలో మన కల్చర్ లో ఉన్న ఇథోస్ ఏంటంటే, ఒకరు సఫరెన్స్ లో ఉంటే మనం ఎలా సేఫ్ అవుతాము అన్న కోణంలో మనం అందరం మీకే అక్కడ స్టూడియోలో కొంచెం డెరోగేటరీ అప్రోచ్ మీతో ఎవరైనా వివరిస్తే నాకు బాధేస్తది. అది మన కల్చర్‌లో ఉంది అది. అది ఇట్స్ ఎ కల్చరల్ ఇథోస్. అలా స్టూడెంట్ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత 22 మంది పిల్లలు, మన దేశ పిల్లలు భవిష్యత్తు చనిపోతే, సూసైడ్ చేసుకుంటే ఒక్క రెస్పాన్స్ లేదు. ఓ అకౌంటబిలిటీ లేదు. ఓ నైతికత బాధ్యత వహించి ఓ మినిస్ట్రీ రెస్పాండ్ అవ్వట్లేదు. రిజైన్ చేయట్లేదు అంటే, ఇప్పుడు రిజైన్ అనేదే సొల్యూషన్ గాదు. దేశ యువత సాధించుకుంది ఏంది? దేశ యువత నడుం బిగించింది. లెజిస్లేషన్, కాన్స్టిట్యూషన్ ని బేస్ చేసుకొని రైట్‌ఫుల్ ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు సాధించుకున్నారు. ఈ ఈ రిజైన్ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కమిట్ చేసిన 3 ప్రామిసెస్ ఏదైతే ఉందో, రిజైన్ ఒకటి ఫస్ట్. సెకండ్, ఎఫ్ఐఆర్స్ ఎక్కడెక్కడ స్టూడెంట్స్ మీద లాడ్జ్ అయ్యాయో అవన్నీ. థర్డ్ ఈస్ పోలీస్ అట్రాసిటీస్. పోలీస్ అత్యాచారాలు ఢిల్లీలో ఉద్రిక్తంగా జరిగాయి. దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అసలు అవసరం ఏముంది? ఇంకోటి మీరన్నట్టు లాజిస్టిక్ ఎవరు అందించారంటే, మానవత్వ కోణంలో పక్కనున్నోళ్ళు, ఇప్పుడు నా స్నేహితుడు బాధలో ఉన్నారు అంటే నేను డెఫినెట్‌గా నడుము బిగిస్తా అమ్మా. నాకు తోచినంత అప్పుడు ఫ్రీడమ్ మూవ్‌మెంట్ లోనే బంగారం ఎన్నో ఇచ్చాము దేశ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ కోసం. అలా కానీ ఒకరినొకరు చేయగలుగుకొని పెద్ద కానీ లాజిస్టిక్ అంటే రైట్, లాజిస్టిక్ అంటే ఒకసారి ఏంటమ్మా? వినండి, ఈ మిసైలా? ప్రశ్న వినండి. బాంబులు ఇచ్చిర్రా?